ఒంగోలు మండలంలో ఇంటి పన్ను వసూళ్లు వేగవంతం చేసినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజశేఖరరావు వెల్లడించారు. మండలంలో 1,08,00,000 రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 66 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు చెప్పారు. నెలాఖరు నాటికి 100% ఇళ్ల పన్ను వసూలు చేసే విధంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ రాజశేఖర్ వివరించారు. మా ఒంగోలు రూరల్ మండలంలో ఇంటి పన్నుల వసూలు వేగవంతం చేశాము. ఇది మా యొక్క మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, అలానే మా యొక్క కమిషనర్ గారు శ్రీ కృష్ణతేజ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు మాకు ఉదయం సాయంత్రం మమ్మల్ని టెలికాన్ఫరెన్స్ రివ్యూ చేస్తున్నారు. అలానే ఇక్కడ మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మా యొక్క జిల్లా ఆఫీసర్లు, మా యొక్క సిఓ గారు, డిపో గారు అందరూ కూడా మమ్మల్ని రివ్యూ చేస్తూ ఈ యొక్క ట్యాక్స్ కలెక్షన్ యొక్క ప్రాధాన్యత మీద మేము ముందుకెళ్తూ ఉన్నాం. అలానే ఈ యొక్క మన ఒంగోలు రూరల్ మండలంలో మాకు మొత్తం 7,770 అసెస్మెంట్లకు గాను ఇప్పటికి 4,673 అసెస్మెంట్లు మేము వసూలు చేయగలిగాం. అలానే ప్రతి గ్రామంలో, ప్రతి గ్రామ పంచాయతీలో కూడా టీంలు ఏర్పాటు చేసి మా యొక్క పంచాయత్ సెక్రటరీల ఆధ్వర్యంలో పంచాయత్ సెక్రటరీలు, సచివాలయ సిబ్బందితో ఈ యొక్క వసూలు మొదలు పెడుతున్నాం. అలానే నేను, మా యొక్క డిప్యూటీ ఎండీ గారు, అలానే జిఎస్డబ్ల్యూసీ డిప్యూటీ ఎండీ గారు అందరం కూడా పర్యవేక్షణ చేస్తూ ఉదయం సాయంత్రం కూడా ఈ యొక్క గ్రామాల్లో విజిట్ చేస్తున్నాము. అలానే మాకు పీడీడీఆర్డీ గారి యొక్క సహకారంతో ఈ వెలుగు సిబ్బంది ఉన్నారు, ఆ యొక్క వెలుగు సీసీలు, ఆ యొక్క విఓఏల సహకారంతో ఈ యొక్క డాక్టర్ మహిళలను కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళ ద్వారా కూడా త్వరగా పన్నులు కట్టేట్టుగా, అంటే వాళ్ళే వసూలు చేయట్లేదు, మా వాళ్ళు పోయి వాళ్ళు ఎడ్యుకేట్ చేసి వాళ్ళు కూడా కొంచెం ఎడ్యుకేట్ చేసి పన్నులు త్వరగా వసూలు కావడానికి ఆ వెలుగు సిబ్బంది కూడా మాకు సహకరిస్తున్నారు. అలానే ఎంజీఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఈ విధంగా మొత్తం ఒక టీం వర్క్ తోటి, టీమ్ స్పిరిట్ తోటి ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పటి వరకు 57% వసూలు చేసాం. ఈ యొక్క ఇంటి పనులను సకాలంలో అందరూ చెల్లించి మన గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారని, అలాగనే మనం నిత్యంగా మనకు అవసరమైన వీధి దీపాలు కానీ, పారిశుద్ధ్యం కానీ, త్రాగునీరు కానీ ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే అందరూ సక్రమంగా ఇంటి పనులు చెల్లించాలి. ఆ యొక్క పారిశుద్ధ్య కార్మికుల జీతాలు చెల్లించాలన్నా, ఆ వీధి దీపాలు కొనుగోలు చేయాలన్నా, పారిశుద్ధ్య సామాన్లు కొనుగోలు అన్నీ కూడా ఈ యొక్క మీరు చెల్లించే ఇంటి పనుల నుంచే మేము అన్నీ నెరవేరుస్తూ ఉంటాం. కాబట్టి అందరూ సకాలంలో ఇంటి పనులు చెల్లించి మనకు గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరుతున్నానండి. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.